ఫైనల్గా మీరు అంత ఇష్టపడి పెళ్లి చేసుకొని వేరే కాపురం రమ్మని చెప్పి ఆ అమ్మాయి రాలేదని మీరు చెప్పిన కథంతా నిజమైతే ఆ అమ్మాయికి ఒక మాట, నువ్వు రావటం లేదు, నేను పలానా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేను పెళ్లి చేసుకున్నాను నైటే చెప్పాను మేడం అమ్మాయికి. ఏమని? నేను అమ్మాయి రేపు పొద్దున్న పెళ్లి చేసేసుకుంటాను అమ్మాయి, నువ్వు వస్తావా? నైట్ చెప్తారా పొద్దున్న పెళ్లి చేసుకున్నావా? పెళ్లి డెసిషన్ అలా కాదండి మీరు. నాకే తెలియదు మేడం, అలా కాదు సార్. డిసిషన్ అడిగాను నేను, ఏంటి మాయా మరి ఆ పిల్ల పరిస్థితి ఇలాగ అయిపోయింది, మరి ఆ ఇంటికి వెళ్ళి గోలగోలు చేశారు, ఆ అమ్మాయికి సంబంధాలు సెట్ అవ్వట్లేదు అంటే మీరు చెప్పిన సోది మళ్ళీ చెప్పకండి సార్. నేను చెప్పేది కదండి, మీరు చెప్పేది నాకు అంత అర్థమైంది. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్ళిళ్ళు జరిగిపోవు. అన్ఎక్స్పెక్టెడ్గా బాబాయ్ని అడిగితే నెక్స్ట్ మినిట్లో అయితే పెళ్ళిళ్ళు చేసేసుకోరు. మీరు ఒక డెసిషన్ తీసుకొని మీరు అనుకొని మీ బాబాయ్ మీరు మాట్లాడుకొని మీరు పెళ్లి చేసుకున్నారు. మాట్లాడుకోవాల్సింది మీ బాబాయ్ కాదు, మీరు మాట్లాడాల్సింది పెళ్ళాంతో. పెళ్ళాన్ని పిలిచి మీరు మీ బాబాయో మీ మామయ్యతో ఎంత టైం మీరు స్పెండ్ చేశారు, మీ వైఫ్ని కలిసి ఏ అమ్మా ఇలా ఉంది, వాళ్ళు ఇలా చేస్తున్నారు, నేను ఇలా చేసుకోవాలనుకుంటున్నా, నువ్వు వస్తావా రావా, నీకు ఓ రోజు టైం ఇస్తున్నా అని మాట్లాడి ఆ తర్వాత మీ బాబాయ్నో మామయ్యనో ఏంటండి నేను చేసుకుంటే ఎలాగని అడగడం వేరే. అంతేగాని మీ ఏంటండి ఆ రోజున బాండ్ పేపర్ మీద సంతకం పెట్టింది, నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు మేము. ఎందుకు ఎవరు పెట్టించారండి బాండ్ పేపర్? వీళ్ళిద్దరే ఉన్నారండి. అవును, ఎవరు తీసుకెళ్ళాలి? చెప్పు వేసుకుంది అంత ఎద్దారని అర్థమైందా? నువ్వు అనేది తెచ్చుకున్నావు, మరి నువ్వు కొంచెం ఉండండి, ఇక్కడ మాట్లాడుతున్నావు కదా, కొంచెం ఉండండి. తెచ్చుకున్నా, నువ్వు అనేది తెచ్చుకున్నావు, అనేది తెచ్చుకున్నావు, నువ్వు పెట్టినప్పుడు అప్పు కట్టలేదని మా అన్నయ్య నాకు గొడవ అయిందని అన్నాడా అని కొన్ని రోజులు అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకున్నాడు బావా మీ తమ్ముడు. రానా ఎప్పుడు నిలబడంటే మీరందరూ ఎప్పుడు చచ్చారు అన్నవాడు ఇప్పుడు వచ్చి ఎందుకు నిలబడ్డాడు? పని బొమ్మ చెప్పండి మీరు. నువ్వు చెప్పిన నిజమా, అతను చెప్పింది అబద్ధమా? ఇక్కడ ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి వచ్చాం, ఇక్కడ వచ్చి నోరు పారేసుకోవడానికి వచ్చేటట్టు మీరు ఇక్కడ రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు మర్యాదగా వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళు మర్యాదగా వచ్చి కూర్చున్నప్పుడు మర్యాదగా మాట్లాడుకునేటట్టయితే ఇక్కడ ఉండండి. అబద్ధాలు చెప్తున్నాను. అబద్ధాలు నువ్వు చెప్పావా వాళ్ళు చెప్పారు, ఎవరికి తెలుసు నీకు? ఇప్పుడు వాళ్ళకి నువ్వు అబద్ధం చెప్తున్నట్టే కదా. ఇప్పుడు వాళ్ళు నోరు పారేసుకున్నారు, నీ మీద లేదు కదా, నాతోనే కదా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎందుకు ఇక్కడ కూర్చున్నావమ్మా? మీరు చెప్పిన కథ విన్నప్పుడు వాళ్ళు చెప్పిన కథ వినద్దా? మధ్యలో మీరు ఎందుకు మాట్లాడతారు? చెప్పండి, నేను చెప్పండి, అయిపోయింది మీ స్టోరీ. బాండ్ పేపర్ ఈ అమ్మాయికి చర్చి దగ్గర తీసుకొచ్చాను మేడం. 100 రూపాయలు స్టాంప్ పేపర్, 2 పేపర్ తీసుకొచ్చాను. ఎవరు తీసుకొచ్చారు? నేనే తీసుకొచ్చాను మేడం. ఎందుకు తీసుకెళ్ళారు? అమ్మాయి మరి నేను ఇలా పెళ్లి చేసుకుంటున్నాను కదా, మరి నీకు నాకు ఇలా ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాం మనం, రేపు రోజు ఎవరైనా అడిగితే నేను ఏం చెప్పాలి అమ్మాయి అంటే, రాసుకో, నీకు నచ్చింది రాసుకోవాలి, నాకు నచ్చింది కాదమ్మా ఉండు నువ్వు అని చెప్పి నేను వేరే కుర్రాడితో రాపిచ్చాను మేడం. అంటే ఎలా అంటే, నా మీద నీకు ఎలాంటి హక్కు లేదు, నీ మీద నాకు అలాంటి హక్కు లేదమ్మా, ఇది మనస్ఫూర్తిగానే విడిపోతున్నాం మనం అని రాపిచ్చాను మేడం. సార్ రాపిస్తే నా సంతకం పెట్టింది మేడం. నా దాని మీద అమ్మాయి సంతకం పెట్టింది, అమ్మాయి దాని మీద నేను సంతకం పెట్టాను. మరి ఆ అమ్మాయి ఆ మూల మీదకి వెళ్ళి చింపేసింది మేడం ఆ అమ్మాయి. అది ఎందుకు చేయలేదని అడుగుతున్నాగా, నిన్ను కానీ ఆ అమ్మాయి కానీ. పెద్ద మీరిద్దరు ఏదో చాలా తెలివిగా ఆ అమ్మాయి చేసింది అని మాట్లాడకండి. ఆ అమ్మాయి చేయలేదని మేమంటే అప్పుడు మాకు బుద్ధి లేదని అర్థం. మేమేమో అమ్మాయి చేయలేదని అనలే, మీరు చేసింది ఏదో పని, మీరు చేసింది తప్పు అని చెప్తున్నాం. దానికి సమాధానం చెప్పగలిగితే చెప్పండి ఇద్దరు. ముందు నేను లాయర్ కానీ డాక్టర్ కానీ పిలుస్తాను, ముందు వాళ్ళిద్దరు చెప్పింది విన్నాక అప్పుడు మనం మాట్లాడుకుందాం. అప్పుడు ఆవిడ ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది కదా, ఆవిడేం మాట్లాడద్దో చూద్దాం. చెప్పండి సార్. మేడం, ఈ మొత్తం అంశంలో మేడం మనకి ప్రధానంగా వచ్చేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏంటంటే, 4 సంవత్సరాల పాటు శ్యామలాని ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి 4 సంవత్సరాల తర్వాత ఎందుకు మారిపోయాడు అనేటటువంటి అంశం గురించి మాట్లాడుకోవాలి మేడం. ఇందాక నేను నీతో మాట్లాడినప్పుడు అమ్మ శ్యామల నువ్వు ఒక మాట అన్నావు, మా భర్త మీద నాకు ఎటువంటి వ్యతిరేకత లేదండి, మొత్తం అంతా కూడా ఈ నాగలక్ష్మి చేసింది అనేటటువంటి అంశాన్ని. నీ భర్త గురించి నువ్వు ఒక్క మాట కూడా నువ్వు వేలెత్తి ఒక మాట కూడా అనకపోవటం, అతన్ని తప్పు లేదు అనటం అనేటటువంటిది
నీ నిజాయితీని చూపెట్టి నీకు అతని మీద ఉండేటటువంటి నమ్మకాన్ని చూపెట్టినా కూడా అతని మీద నీకు పెరిగినటువంటి నమ్మకం ఒక పిచ్చి స్థాయికి పెరిగిందేమో అని అనిపిస్తుందమ్మా. నీ అమాయకత్వం అనాలో ఏమనాలో లేకపోతే దిక్కులేనితనం అనాలి. ఇందాక నీ మాటల్లో అన్నావు నాకెవరున్నారండి అన్న. నీకు ఎవరు లేకపోవటానికి కారణం ఎవరు? రమేష్ కాదే, నాగలక్ష్మి కాదే, నువ్వే. నీకెవరూ లేకపోవటానికి ఈరోజు ఈ పరిస్థితి, ఈ దిక్కుతోచినటువంటి పరిస్థితికి నువ్వే కారణం. ఇది నమ్మకం ఉందా? దిక్కులేని తన వల్ల నమ్మకం పెంచుకోవాల్సి వచ్చిందా? అంటే నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటేనమ్మా, నువ్వు వచ్చినటువంటి పరిస్థితులు, ఇంట్లోంచి నువ్వు వచ్చేస్తే 15 సంవత్సరాలు అప్పుడు నువ్వు ఇంట్లోంచి వచ్చిన పరిస్థితులు, పరిణామాలు నీ పరిస్థితికి ఒక అర్థం పడతాయి. 4 సంవత్సరాల పాటు నువ్వు ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి మా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోదాం అనేటటువంటి ఆలోచన నీకు రాలే. నువ్వేమనుకున్నావు అంటే కనుక అంత ముద్దుగా పెంచినటువంటి తల్లిదండ్రులనే నువ్వు వెనకని పెట్టేసి లెక్కలేనితనం అన్నది నీకు కనిపించింది. దాని పరిణామం ఏమైంది? ఇప్పుడు నీకే రమేష్ మంచివాడైనా చెడ్డవాడైనా నిన్ను కొట్టినా నిన్ను తిట్టినా నీకు దిక్కుతోచినటువంటి పరిస్థితి రమేష్నే నమ్మాను. కాబట్టి నేనేమనుకున్నాను అంటే కనుక చాలా వరకు నీ కళ్ళెదుట జరుగుతున్నటువంటి అంశాలు నీకు కనిపించి నీకు బాధ కలిగించినా కూడా కళ్ళు మూసుకుని జరగట్లేదు అనేటటువంటి భావన నీలో కలిగించుకున్నావు. అంటే ఏంటంటే ఎదురీస్తే కనుక మునిగిపోతానేమో అనేటటువంటి భయంతో. 2 మగపిల్లలు పుట్టారు, నాకు ఇప్పుడు వెనక్కి వెళ్తే కనుక నాకు దిక్కులేనటువంటి పరిస్థితి అనేటటువంటి అంశం దగ్గర నువ్వు ఆగిపోయావు. కాబట్టి ఇది నీకు అతని మీద ఉన్నటువంటి నమ్మకం కాదు, తప్పక పెంచుకున్నటువంటి నమ్మకం. అంటే తప్పక నువ్వు ఒక సిచ్యువేషన్ని క్రియేట్ చేసుకున్నావు. భర్త అనేటటువంటి ఆధారం లేకపోతే నేను నడు రోడ్డును పడతాను, దిక్కులేని దాన్ని వాడతాను. అదే నీ వీక్ పాయింట్ అయిపోయిందమ్మా. అయితే ఇంకొక అంశం ఏంటంటేనమ్మా, ఈ 4 సంవత్సరాలు ఏదైతే కనుక రమేష్ తల్లి ఆవిడ పెద్ద మనసు చేసుకుని నేను చూసుకుందో, అది ఇందాక నేను అన్నట్టుగా హర్షించినటువంటి అంశం అయినా అమ్మా, ఒక విధంగా ఆ విషయంలో మిమ్మల్ని నిందించవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకు అంటే కనుక తల్లే, అత్తే. మీరు అత్త అయ్యి ఉండి తల్లి పాత్ర పోషించవలసినటువంటి అవసరం లేదు. ఆ అమ్మాయికి బుద్ధి చెప్పి, అమ్మ నువ్వు చేస్తున్నటువంటి పని తప్పు అంటే ఏంటంటే, ఈరోజు రమేష్ ఇక్కడ కూర్చుని మీరు అటువైపు కూర్చున్నారు అంటే కనుక పాక్షికంగానో పరోక్షకంగానో మీరు రమేష్ని సమర్థించారు. అతను చేసినటువంటి తప్పు పనిని మీరు సమర్థించారు. ఒక చిన్న పిల్ల పెళ్లికి వయసు రానటువంటి అమ్మాయిని తల్లిదండ్రుల దగ్గర నుంచి లేపుకుని వచ్చి మిమ్మల్ని దగ్గర చూపెట్టుకుని మీ దగ్గర కూర్చోపెడితే కనుక ఒక మంచి పాత్రను మీరు పోషించారు అని చెప్పి ఎవరు హర్షించరమ్మా. మీరేంటంటే అతను చేసినటువంటి తప్పును మీరు కప్పిపుచ్చారు అని అంటారు సమాజం. ఆ 4 సంవత్సరాల్లో అట్లీస్ట్ ఒక 50% ఆఫ్ ద టైం అయినా కూడా అమ్మ నువ్వు చేసింది తప్పు, నీ తల్లిదండ్రులు నిన్ను అసహించుకున్నా, చీదరించుకున్నా, కొట్టినా, తిట్టినా. మా అక్క వద్దంటుంది, మా అక్క తీసుకురావద్దు అంటుంది అని అన్నాడు. సరే నువ్వన్నా రా అంటే నేను కూడా రాను అని అన్నాను. వీళ్ళ అక్క వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి కొట్టిరు, జుట్టు పట్టుకొని కొట్టిరు. పాప పుట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరం అయినాక మళ్ళీ తిరగడం మొదలుపెట్టాడు. కన్నుపైన ఇక్కడ ఉంది చూడండి, పిల్లకి రక్తం ఇక్కడ బుద్ధి కడపలేదు అంటే ఇక్కడ నుంచి అక్కడ పడ్డాను. ఎవరితో మాట్లాడితే నా ఫ్రెండ్తో, ఎవరు అంతకన్నా ఫ్రెండ్స్. నీ ఫ్రెండ్స్ ఒకసారి అడిగినా మేడం, నీ ఫ్రెండ్స్ కావాలన్నా నేను కావాలన్నా నా ఫ్రెండ్సే ముఖ్యం నీకు. అంటే మరి నాకు ఫ్రెండ్స్ ముఖ్యం అన్నప్పుడు నన్ను వదిలేసి. ఆమెకు ఇప్పటికైనా సరే అమ్మాయి అంటే మా వాళ్ళకి ఇష్టం లేదు మేడం. నువ్వు అమ్మాయిని అయితే మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకున్నవాడు మీ ఇంట్లో వాళ్ళకి బుద్ధి చెప్పి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాలి. నీకు ఆ ధైర్యం లేదు. అలా ధైర్యం లేనోడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వు చేసుకున్న అమ్మాయి నిన్ను చేసుకున్నందుకు అమ్మాయి అవమానపడాలా? ఇప్పుడేమో అమ్మాయి కష్టపడి పని చేసుకుంటే నువ్వు ఇప్పుడు అమ్మాయికి వంకలు చెప్తున్నావు. ఫోన్లు మాట్లాడితే ఫోన్లు మాట్లాడినంత మాత్రం శీలం పోద్దా? ఇన్నాళ్ళు నువ్వు చేయని వాడివి, నువ్వు ఇప్పుడు అలాగొస్తే నువ్వు చేస్తావని అమ్మాయి ఎలా నమ్మాలి? నువ్వు ఇన్నాళ్ళు ఏమీ చేయనోడిని నిన్న అమ్మాయి నమ్మాలి, కానీ నువ్వు అమ్మాయిని నమ్మవు. మీరు ఏం మాట్లాడుకున్నారని, ఏం ఒప్పందం చేసుకొని పెళ్లి చేసుకున్నారని, ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళావు అతనితో సంసారాన్ని?